నెయ్యి కాంట్రాక్టుల ద్వారా లబ్ధి పొందడానికి వీలుగా సీఎం చంద్రబాబు చేసిన కుట్రలను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎండగట్టారు. దేవుడి పట్ల భయం, భక్తి లేకుండా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును మరోమారు సాక్ష్యాలతో సహా మీడియా ముందుంచారు. ఒక మహిళను మోసం చేసి వీడియో, ఫోటో సాక్ష్యాలతో సహా అడ్డంగా దొరికిపోయిన వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా చేయడం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు వైఎస్ జగన్. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారం తిరుమల వెంకన్న. అలాంటి ఆలయాన్ని నిర్వహించే తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థకు చైర్మన్ గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న బిఆర్ నాయుడుపై గత కొన్ని వారాలుగా అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బిఆర్ నాయుడు దుర్మార్గుడని, వుమనైజర్ అని, తనను మోసం చేశాడని, అలాంటి వ్యక్తికి ఎలాంటి పదవులు ఇవ్వొద్దని గతంలో ఒక మహిళ చంద్రబాబు నాయుడికి లేఖ రాసింది. విషయం తెలిసి కూడా చంద్రబాబు బిఆర్ నాయుడుపై చర్యలు తీసుకోకుండా టీటీడీ చైర్మన్ ను చేశారు. వీడియోలు, ఫోటోల సాక్షిగా అడ్డంగా దొరికిన టీటీడీ చైర్మన్ పై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని నిలదీశారు వైఎస్ జగన్. మహిళను మోసం చేసి ఆమె వీడియో చూపుతూ, ఫోటోలు చూపుతూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఏం చేశాడని అడుగుతా ఉన్నాడు. తనను మోసం చేశాడని, ఇలాంటి వారికి ఎలాంటి పదవులు ఇవ్వొద్దని విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని ఈ బాధితురాలు చంద్రబాబు నాయుడు గారికి గతంలోనే లేఖ రాసిందట. ఆ లేఖ కాపీ కూడా ఈ మధ్యకాలంలో బయటకు వచ్చింది. అక్నాలెడ్జ్మెంట్తో సహా లేఖ బయటకు వచ్చింది. ఎంక్వైరీ చేసింది లేదు. ఇలాంటి వ్యక్తులకు ఉన్నత పదవులు ఇవ్వకూడదు అని ఆయన అడిగితే ఏకంగా టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చినాడు. నిజంగా దేవుడి మీద వీళ్ళకు భయం లేదు, భక్తి లేదు, నిష్ఠ లేదు. ఇలాంటి వాళ్ళ దేవుడి గురించి మాట్లాడేది, ఇలాంటి వాళ్ళ పవిత్రత గురించి మాట్లాడేది, ఇలాంటి వాళ్ళ ఆడవాళ్ళ గురించి మాట్లాడేది. పవిత్ర తిరుమల లడ్డూ తయారీ కోసం ఉపయోగించే నెయ్యి కొనుగోళ్ల విషయంలో తమ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పటం లేదని మండిపడ్డారు వైఎస్ జగన్. హెరిటేజ్, ఇందాపూర్ సంబంధాలపై ప్రశ్నిస్తే చంద్రబాబు ఉలకటం లేదు, పలకటం లేదు. నెయ్యిపై, లడ్డూపై అడ్డగోలు విష ప్రచారం చేసిన చంద్రబాబు మరోవైపు ఆ నెయ్యి కాంట్రాక్ట్ల ద్వారా స్కామ్ చేశారని బాబు నిజస్వరూపాన్ని మీడియాకు వివరించారు వైఎస్ జగన్. నెయ్యిపై ఒకవైపున దుమారం రేపుతూ, మరోవైపు నెయ్యిలో నుంచి స్కామ్ తీసినాడు బయటికి. నెయ్యితోనే స్కామ్ చేసినాడు. మళ్ళా ఒకవైపున నెయ్యిపై దుమారం రేపుతూ మరోవైపు భయంకరమైన స్కామ్ను పాల్పడతా ఉన్నాడు. తిరుమలకు సప్లై అవుతున్న నెయ్యి టెండర్ల డాక్యుమెంట్లు ఒకసారి చూస్తే ఇప్పటి వరకు 200 కోట్ల పైచిలకు స్కామ్ బయటపడుతుంది. ఉద్దేశపూర్వకంగానే ఒక ఏడాది కాలంలోనే కేజీ నెయ్యి 351 రూపాయల నుంచి 716 రూపాయలు తీసుకుపోయినారు. కేజీ నెయ్యి దాదాపుగా 360 రూపాయలు పెంచినారు కేవలం ఒక సంవత్సర కాలంలోనే. ఒక పక్క దుమారం రేపి మరో పక్క స్కాములు చేస్తా ఉన్నారు. తిరుమల పరకామణిలో చోరీలు జరుగుతున్నాయని, గతేడాది జనవరి నెలలో ₹1 కోటి విలువైన బంగారం చోరీ జరిగిందన్నారు వైఎస్ జగన్. చంద్రబాబు హయాంలోనే పరకామణి చోరీ కేసు నమోదైందన్నారు. బంగారం చోరీ చేసిన దొంగకు దగ్గరుండి బెయిల్ ఇప్పించారని చంద్రబాబు అసమర్థ పాలనను ఎండగట్టారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పరకామణి నుంచి, అంటే టీటీడీలో డబ్బులు లెక్కబెట్టే కార్యక్రమం నుంచి ఏకంగా జనవరి 2025లో చంద్రబాబు హయాంలోనే బుక్ అయిన కేసు ₹1 కోటి విలువైన బంగారాన్ని దొంగతనం చేస్తే, చంద్రబాబు గారి హయాంలో ఘోరమైన ఈ తప్పు జరిగితే ఆ దొంగకు దగ్గరుండి బెయిల్ ఇప్పించినారు. కూటమి ప్రభుత్వ పాలనలో జరిగిన మోసాలను, అవకతవకలను, అక్రమాలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలన మీద నెట్టేయడానికి చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కుట్రలో భాగంగా ఎలాంటి భయము, భక్తి లేకుండా పవిత్ర తిరుమల లడ్డూను అడ్డం పెట్టుకుని విష ప్రచారం మొదలుపెట్టారు. కాలక్రమంలో బాబు కుట్రలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ చంద్రబాబు మార్క్ దిగజారుడు రాజకీయాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది.